అందరికీ నమస్కారం. శ్రీనాథుని హరవిలాస కావ్యంలో సిరియాళుని కథ చాలా ప్రసిద్ధమైనది. అందులో సిరియాళుని తండ్రి చిరుతొండ నంబికి అతిథి సత్కారం అనేది ఒక వ్రతంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక అతిథికి అన్నదానం చేయకుండా తాను భుజించేవాడు కాదు. అతని అతిథి సత్కారాన్ని పరీక్షించాలనుకొని కైలాసం నుంచి శివుడు వస్తాడు. అతని వెంట పార్వతీదేవి కూడా వస్తుంది జంగమదేవర వేషంలో. వారిరువురిని చిరుతొండ నంబి తన ఇంటికి ఆహ్వానిస్తాడు అతిథులుగా. అప్పుడు ఆ వృద్ధ జంగమదేవరలు, మాకు మీ కుమారుని చంపి కూర వండి మాకు వడ్డిస్తే కానీ మీ ఇంట మేము భుజించము అంటారు. అందుకు చిరుతొండ నంబి ఒప్పుకుంటాడు. అలా ఒప్పుకొని వారిని ఇంటి దాకా తీసుకొని వస్తాడు. ఇది ఇలా ఉంటే మరొక రూపంలో, సాధు రూపంలో శివుడు ఉపాధ్యాయుని దగ్గర పాఠం నేర్చుకుంటున్న సిరియాళ కుమారుని దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఇలా అంటాడు సిరియాళునితో, అన్నా, ఈ చిరుతొండ నంబియను పాపాత్ముడు మీ తండ్రియే, అన్నిర్భాగ్యుడు జోగి కొక్కరున్కిన్ హాలామదోన్మాదికిన్ నిన్ను చంపి మహేశహారముగ వండింపగనున్నాడు. సంపన్న స్నేహముతోడ నీకు ఎరిగింపన్ వచ్చి చిచ్చరన్ కడుపున పుట్టిన కూరిమి కొడుకున్ సుకుమారమూర్తి కులవర్ధను మెడగోసి చంపి నంజుడు కుడుపుల జోగులకు పెట్టు క్రూరులు గలరే. ఆ మాటలకు చెవులు మూసుకొని సిరియాళుడు ఆ కపట వేషధారి, సాధు వేషధారి అయిన శంకరునితో ఇలా అంటాడు సిరియాళుడు, ఎరుక చాలని వాడందమేద తీర్చి అల్పబుద్ధులే మేఘవాహనుడు శిబియు ధర పరోపకారార్థం ఇదం శరీరం అనడి వాక్యంబు వినవే సంయమివరేణ్య అని అనగానే కపట వేషంలో ఉన్న శివుడు సిరియాళ కుమారుని పితృభక్తికి, దైవభక్తికి మిక్కిలి సంతోషించి మనసులోనే అతనిని దీవించి అదృశ్యమయ్యాడు. ధన్యవాదాలు.